క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి, సృష్టికర్త, సమస్తమును చేయగలిగిన మహాగణుడైన యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ఏ స్మాల్ రిమైండర్, ఒకవేళ ఈ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా, మీకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా, దేవునికి మహిమకరంగా ఒకవేళ మీరు ఉంటే కొంతమందికి ఈ యొక్క క్లుప్త సందేశాలను మీరు పరిచయం చేయండి. మాకు ఏ ద్రవ్యం పంపించొద్దండి, మమ్మను పరిచయం చేయొద్దండి. ప్రభు నామ ఘనత కొరకు మీరు ఆశీర్వదించబడి ఉంటే ఒక 5 మందికో 10 మందికో షేర్ చేయండి, వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ క్లుప్త సందేశాలన్నీ వారి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. మా సంఘంలో దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఆవిడ ప్రతి దినం మంగళవారం ఉదయం ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు క్లుప్త సందేశం పలాంది చెప్పారు, అది నా హృదయాన్ని ఎంతో బలపరిచింది అని. ప్రభుకు స్తోత్రం. ఒకవేళ మీరు బలపరచబడుతూ ఉంటే ఇతరులకు అది ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఇది నా మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. 3 అక్షరాలు, ఒకటే అక్షరం, కానీ ఒక అక్షరానికి మటుకు దీర్ఘం ఉంటా ఉంది. బైబిల్లో ఉన్న మాటనే నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. చూ 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 అన్న మాట బైబిల్లో ఉంది. ఎక్కడ ఉందని మీరు వెతకవలసిన అవసరం లేదు. మా దగ్గర బైబిల్ లేదండి, మేము ఎలా వెతుకుతామని మీరు అడగవలసిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉండే ఏదైనా చర్చికి వెళ్ళి మాకు ఒక కొత్త నిబంధన ఏంటంటే వారు ఇస్తారు. లేదా నేను చెప్పేది మీ సెల్ ఫోన్లో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు చూడగలుగుతారన్న విషయాన్ని ఇది మన టైటిల్. చూ 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 అన్న మాట మీద దేని వైపు చూడాలి, ఎందుకు చూడాలి, చూడడమును బట్టి ఏమీ దొరకనంటా ఉన్నది, నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా అన్న విషయాలు కేవలం అంతా కలిసి మనం ఒక 13 నిమిషాల్లో ఆ సందేశాన్ని ముగించవలసిన వారంగా ఉంటున్నాం. బైబిల్లో అపోజిట్ పౌలు అనే వ్యక్తి ఉంటా ఉన్నాడు. యేసుకు విరోధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మార్గంలో ఎప్పుడైతే యేసును చూచాడో, యేసయ్య అతనితో అంటాడు, ఈయన నాకు బలమైన సాక్షిగా ఉంటాడని. హెబ్రీ సంఘానికి ఆ కాలంలో మరొక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలు ఏవి కూడా ఉండేవి కాదు. కేవలం నడకలోనో లేదా ఓడలోనో ప్రయాణం చేయడం ఉంటా ఉండింది. అందుకని అపోజిట్ పౌలు ఏం చేశాడంటే పత్రికలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా కాగితం లేదు కాబట్టి ఆ చర్మం మీదనో లేదా దేని మీదనో ఆ పత్రికలతో రాసి ఉంచారు. చాలా సంవత్సరాలు వాటిని చాలా భద్రంగా కుండల్లోనో అక్కడ ఎక్కడ భద్రం చేయాలంటే భద్రం చేశారు. అవి ఈనాడు ఒక చక్కని పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే పుస్తకంలో ఆ పత్రికలన్నీ అక్కడ లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటా ఉంటుంది. దాని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అన్న మాట లిఖితం చేయబడి ఉంటుంది. చాలాసార్లు మనం చూడక అనేక సార్లు కొన్ని విషయాల్లో నష్టం కలుగుతూ ఉంటుంది. సార్లు మనం దాన్ని చూడడం. సెల్ ఫోన్లో జాయిన్ చర్చ్ యొక్క గ్రూపులో అనేకమైన విషయాలు మనం పెడతా ఉంటాం. దినమే మరి పాస్టర్ గారిని 1 గంట ముందర వారు మెసేజ్ పెట్టారు, ఇది రాత్రి ప్రార్థన ఉంటుంది 8 గంటల నుంచి పాపం కొంతమంది అవి చూడకుండా డ్యూటీస్ నుంచి పరుగున వచ్చేసి ఉంటారు. ఇంకో విషయం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి. చాలాసార్లు సెల్ ఫోన్ కొంటేనే ఇమ్మీడియట్గా దాన్ని ఆన్ చేసేయాలా, దాన్ని త్వరగా మొదలు పెట్టేయాలని ప్రయత్నాలు చేసి కొన్నిసార్లు అది ఎలా చేయాలనో తెలియక తర్జన భర్జన అవుతూ ఉంటాం. కానీ ఆ సెల్ ఫోన్ వెంబడి ఒక చిన్న పుస్తకం కూడా ఇస్తూ ఉంటారు. ఆ పుస్తకాన్ని ఒకవేళ మనం చదివితే, చక్కగా జాగ్రత్తగా చదివితే, చూస్తే
ఎలా ఉపయోగించాలి అన్న విషయాలు ఉంటాయి. ఆ పుస్తకంలో ఉండే విషయాలు నువ్వు చూచావు కాబట్టి, చదివావు కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించగలుగుతావు. అదే విధానంలో ఈ లోకము, మన జీవితము ఈ లోకంలో అశాశ్వతమైన జీవితంగా ఉంటా ఉంది. మానవుని జీవితాన్ని మోషే అనే భక్తుడు కీర్తన 90వ కీర్తనలో స్పష్టంగా లిఖితం చేశాడు. మొదటి వచనంలో మన నివాసము ఇక్కడ కాదు అన్న విషయాన్ని ఆయన లిఖితం చేశాడు. తర్వాత మానవుని జీవితం గడ్డి పరక వంటిది అన్న విషయాన్ని కూడా అతడు లిఖితం చేశాడు. అంతేకాకుండా ఆయుష్ను గురించి కూడా, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు అవుతుందని కూడా లిఖితం చేశాడు. ఆఖరికి అతడు మనం ఎగిరిపోయే వారంగా ఉంటా ఉన్నాం. ఆఖరిగా మనము పరదేశులము, యాత్రికులము అన్న మాట కూడా అక్కడ ప్రియ ప్రేక్షకులారా, యూట్యూబ్ ద్వారా వింటున్నవారా, కొన్ని ఆత్మీయ విషయాలు, నేను లోక సంబంధమైన విషయాలు నేను చెప్పను, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆత్మ దేవునితో బాంధవ్యం పెరుగుతుంది. అప్పుడు ఆయన వైపు చూచే వారంగా ఉంటాం. ఆయన వైపు చూడనమును బట్టి అనేకమైన మేళ్ళు జీవితంలో కలుగుతాయి. ఇహలోక సంబంధమైన వాటిని ఒకవేళ చూస్తూ ఉన్నా, చూడడంలో నేను చూడడానికే నేత్రాలు ఇచ్చారు. దాదాపు 130 సంవత్సరాల క్రితం ఈ యొక్క పూణే పట్టణం దగ్గర ఖేడ్గావ్ అనే ప్రాంతం ఉంటా ఉంది. అక్కడ 130 సంవత్సరాల క్రితం రమాబాయి అనే ఆ తల్లిగారు ఒక ఆశ్రమం ఏర్పరిచారు. వృద్ధులకు, విధవరాండ్లకు, స్పెషల్ కేర్ చిల్డ్రన్కు, అనాథ పిల్లలకు ఆశ్రమం ఏర్పరిచారు. వారితో కూడా ఆమె బ్లైండ్ పీపుల్కు కూడా ఆశ్రమం, బ్లైండ్ స్త్రీలకు కూడా ఏర్పరిచారు. వారు ఆ విధంగా లోకాన్ని చూడలేకపోయినా వారి పనులు ఎలా చేసుకోవాలో వారికి నేర్పించారు. కళ్ళు లేకపోయినా ఏ విధంగా చదవాలా బైబిల్ అనేది నేర్పించారు. ఇది ఎందుకు ఆ ప్రస్తావన నేను తీసుకొని వస్తున్నానంటే, వారికి నేత్రాలు చూడకపోయినా వారు ఒక దినం పరసంబంధమైన దేవుని చూస్తామని తమ జీవితాలను ఆ విధంగా వారు మలుచుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవుడు నీకు మంచి నేత్రాలు ఇచ్చాడు. ఏం చూస్తున్నావు ఈనాడు? ఇహలోక సంబంధమైనవి చూస్తూ ఉన్నావా? చూడనివి ఒకవేళ చూసి జీవితంలో నష్టపోయావేమో. చూడరానివి చూచి వాటిని అనుభవించడానికి వెళ్ళి నీ శరీరాన్ని పాడు చేసుకొని పాపమనే రోగం నీలోనికి రావడమును బట్టి నష్టం కలుగుతూ ఉంటుందేమో. దాదాపు ఒక 12 సంవత్సరాల క్రితం మా సియోను మందిరం కృష్ణానగర్, ఇందిరానగర్ ఫిలిం ఇండస్ట్రీ దగ్గర ఉంటా ఉంది. ఒక దినం ఉదయమనే మా సంఘస్థుడు 10 గంటలకు ఫోన్ చేసి, అయ్యగారు ఒక వ్యక్తి 2 దినాల్లో చనిపోతాడు, మీరు వచ్చి ప్రార్థన. కాలేజీలో పని చేస్తున్నాను. అయ్యా ఈ దినం వీలు కాదయ్యా కాలేజీకి. అయ్యా మీరు రాకపోతే నరకానికి వెళ్తాడు. చూడకూడవన్నీ ఆయన చూసేశాడు. అంతేకాకుండా చూడనమును బట్టి వాటన్నిటినీ జీవితంలో అనుభవించేశాడు అని చెప్పాడు. సరే నేను వెళ్ళడం చూసి, చాలా పెద్ద భవనం. ఆ పెద్ద భవనంలో ఒకనాడట అనేకులు చాలామంది ఉండేవారంట. ఆయన ఒక చిన్న ఫిలిం ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడని. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఒక టేబుల్ ఆయన ముందర ఉంది, ఒక కుర్చీ మీద కూర్చున్నాడు. వెళ్తే ఆయన నోట నుంచి ఈ యొక్క ఒకలాంటి ఇది నోట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంది. ఏ దుస్తులు సరిగా లేవు, ఎవ్వరూ అక్కడ లేరు. ఆయన అడిగిన ఏంటి సంగతి? అదే కదా మేము చెప్పాను కదా, ఆయన చూడనివి చూసి జీవితంలో అనుభవించి ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన యేసు వైపు చూస్తే జీవితం మారుతుందని మీకు చెప్పినాను అని ఆయనతో దాదాపు 1-2 గంటలు గడిపి, నువ్వు యేసు వైపు చూడు అయ్యా. ఒక టైంలో నేను ఆయనను చూశాను, కానీ లోకం వైపు కూడా చూశాను, లోకాశలు చూశాను, లోకాశల్లో పడిపోయాను.
దేవునికి దూరం అయిపోయాను. మరొకసారి సువార్త ప్రకటించి క్షమాపణ ప్రార్థన చేశాడు. ఒక 10 దినాలైన తర్వాత ఆయన ఫోన్ వచ్చేది, కానీ 10 దినాలైన తర్వాత ఆయన ఫోన్ రాలేదు. తర్వాత తెలిసిన విషయము ఆయన చనిపోయాడు. కానీ యేసు వైపు చూచుచూ ఆయన ఈ లోకాన్ని విడిచాడు. ప్రియ ప్రేక్షకులు, నేను మతాన్ని బోధించటం లేదు, కానీ మార్గాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. మంచి మార్గాన్ని, పరమునకు చేర్చే మార్గాన్ని. అపోస్తలుడైన పౌలు ఇంత గొప్ప సాక్షి 12వ అధ్యాయంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పరుగు పందెములో, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదాము అంటా ఉన్నాడు. జీవితంలో ప్రయాణిస్తున్నావు. ఏ వయసులో ఉన్నావో తెలియదు. యవన వయసులో ఉన్నావా, వృద్ధ వయసులో ఉన్నావా, వివాహం చేసుకొని కుటుంబానికి దూరంగా ఉంటున్న వయసులో ఉన్నావా, ఏది కూడా నాకు తెలియదు. కానీ ఈ దినం ప్రభు అంటా ఉన్నాడు, చూడకూడని విషయాలు ఏంటివి? లోక సంబంధమైనవి. ఆ లోక సంబంధమైన వాటిని చూచి ఆ నేత్రాలు పాపం అనే వాటితో నిండిపోయిన గొప్ప రాజు బైబిల్లో రక్షితం చేయబడింది. ఆయన పేరు దావీదు రాజు అని రక్షితం చేయబడింది. ఒకనాడు యుద్ధ భూమిలో ఉండవలసిన దావీదు రాజు పగలంతా పడుకున్నాడు. సాయంకాలం లేచాడు, సంధ్యావేళ మేడపైకి వెళ్ళాడు. చూడకూడనిది చూచాడు, ఆకర్షించబడ్డాడు, పాపంలో పడిపోయాడు. కానీ 51వ కీర్తనలో, నేను నీకు దూరం అయిపోయాను, నన్నంతా శుద్ధి చెయ్యి, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను మరి ఒకసారి నా జీవితాన్ని మార్చు అంటే ప్రభు అతన్ని క్షమించాడు. ఏ పరిస్థితిలో నీవున్నావో నాకు తెలియదు. ఒకవేళ ఇదంతా బాగుంది కదా అని లోకం వైపు చూచి పడిపోయావేమో, లోకాశలకు లొంగిపోయావేమో. ఇప్పటికి ఒక వ్యక్తి ఉంటా ఉన్నాడు, అన్నీ జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకు, కానీ తాగుడుకు బానిస అయిపోయాడు. సామెతల గ్రంథంలో అది లిఖితం చేయబడి ఉంటా ఉంది, అది పాము కాటు వేసినట్లే ఉంటుంది అని. మంచి కుటుంబం ఉంటా ఉంది, కానీ పడిపోయిన జీవితం ఉంటా ఉంది. నీ జీవితం ఎలా ఉందని నేను అడగటం లేదు, నిన్ను చూడలేదు ప్రేక్షకులు. కానీ ప్రభు అంటా ఉన్నారు, ఎవరి వైపు చూస్తున్నావు అని ప్రశ్న ఎదురం ప్రభు వేస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపము నుంచి విడిపించగలిగిన మహాఘనుడైన యేసు వైపు చూస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా, లేదా లోకం వైపు చూచి లోకాశలకు లొంగిపోయి జీవితాన్నంతా ఇంకా ఎందుకు ఈ జీవితం, అది నువ్వు చేసుకున్నదే, ఎల్లప్పుడూ పైనున్న దేవుని వైపు చూడమంటా ఉన్నాడే. కానీ లోకవశలు, లోక సంబంధమైనవి అవన్నీ. ఎఫెసీ పత్రికలో కూడా ఆ విషయాలు లిఖితం చేయబడ్డాయి, లేదా యాకోబు పత్రికలో. ఆ చూచుట వలన పాపం అనేది మనలో ప్రవేశించడం, అది పరిపక్వమై మరణమును కంటుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఈ లోకాన్ని విడవాలి. మోషే భక్తుడు 90వ కీర్తనలో అంటాడు, ఇదిగో తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అంటా ఉన్నాడు. ఇది కాదండో, దిస్ ఈజ్ ఎ టెంపరీ ప్లేస్. కానీ మన నివాసం ప్రభుదే, నిరంతరం ఉండే నివాసం అంట, ఎల్లప్పుడూ ఉండే నివాసం అంట, సంతోషం ఉండే నివాసం అంట, సమాధానం ఉండే నివాసం అంట. అటువంటి నివాసాన్ని కోరుకుంటావా, లేదా ఈ నివాసంలో కష్టాలు, బాధలు, వేదనలు, నిరుత్సాహాలు ఉండే ఈ యొక్క నివాసాన్ని నువ్వు కోరుకుంటావా? నువ్వు ఆ నివాసాన్ని ఆ నివాసంలో ప్రవేశించాలంటే నువ్వు యేసు వైపు నీ జీవితాన్ని చక్కచేసి
చేసి అంతేకాకుండా మార్గంలో తన మార్గంలో నడవమని నీకు సలహా ఇచ్చిన ప్రభు వైపు నువ్వు చూస్తే తప్పకుండా నీ నివాసము అక్కడ ఉంటా ఉంది. బైబిల్లో ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విషయాలు లిఖితము చేయబడినవిగా దేవుడు 11వ అధ్యాయం 10వ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంతా ఉండింది, అబ్రహాంకు సమస్తము ఉండింది, ఎవరికి లేనంటే ఆస్తి అంతా ఉండింది. కానీ అతడు దేని వైపు చూచాడంటే పరిశుద్ధుడైన దేవుడుండే ఆ వైపు చూచాడు. పరసంబంధమైన దేవుని వైపు అతడు చూచాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, ఎక్కడ చూస్తూ ఉన్నావు? పాపముతో కూడిన ఈ లోకాన్ని నువ్వు చూస్తూ ఉన్నావా? పరసంబంధమైన దేవుని వైపు నీవు చూస్తూ ఉన్నావా? పరసంబంధమైన దేవుని వైపు ఒకవేళ నీవు చూసావంటే పరసంబంధమైన దీవెనలు నువ్వు పొందుతావు. నా మాటలు నేను చెప్పటం లేదు, పరిశుద్ధ గ్రంథములో లిఖితం చేయబడిన మాటలు చెప్తా ఉన్నాను. ఈ యొక్క గ్రంథంలో ఉండేవి తప్పకుండా నెరవేర్చే విషయాలు. నిరుత్సాహంలో ఉన్నావా? పడిపోయిన జీవితంలో ఉన్నావా? లేదా ఎవరైనా నిన్ను మోసగిస్తున్నారా? ప్రేమించానని చెప్పి మోసగించిన జీవితంలో ఉంటున్నావా? లేదా ఇలాగ సంబంధమైన ఆశల కొరకు వాటికి లొంగిపోయి నీ జీవితాన్ని నీ యొక్క లైఫ్నే పాడు చేసుకున్నావేమో. కానీ అది సంపూర్ణంగా పాడైపోయి వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళేదానికంటే ఎందుకు ఈ మాటలు వింటున్నా నీవు? అయ్యా నువ్వు ఉన్నావట, నీ వైపు చూస్తే పరలోకంలో ఉండే నివాసం పొందుతానంట, పరలోకపు ఆశీర్వాదాలు పొందుతానంట, పరలోకపు ఆ బంగారు వీధుల్లో నేను నమ్ముతున్నావా ఈ మాటలు? నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం నువ్వు చెప్పగలిగినంత. అయ్యా ఇంతవరకు నేను చూడలేదయ్యా, కానీ ఇది నేను చూస్తా. నిన్ను చూసే నేత్రాలు, నాకు పాపంతో కూడిన నేత్రాలు ఉన్నాయి, కానీ ఇది నీ వైపు చూస్తున్నాను, నీ వైపు చూస్తూ ఉన్నాను. అయ్యా ఆయన మన వైపు చూస్తూ ఉంటాడంట. అయ్యా నన్ను క్షమించు, పాప నేత్రాలు తీసివేయి, పరిశుద్ధ నేత్రాలు నాకు ఇయ్యంటే ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. నీవు కోరేదానిని ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నివాసం పర్మనెంట్ హౌస్ ఇచ్చే దేవుడు అన్నాడు. అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు, దానిలో అతడు ప్రవేశించాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నావా? నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు నాయన మోషే ద్వారా లిఖితం మా తరతరములకు మా నివాసము మీరే అన్నాడు. ఎగిరిపోతే ఆ నివాసము, మీరుండే నివాసం పొందాలంటే మీ వైపు మేము చూడాలి. మీ వైపు చూసి మీరు ఎలా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తానే ఆ నివాసం మాకు ఇస్తారు. ఎందరైతే ఇంతవరకు మిమ్మును చూడకుండా లోకానికి బానిసలైపోయారు, ఎందరైతే ఈ దినం వాక్యమిని నేను యేసు వైపు చూచితే పరలోకంలో ఉంటాను, నా నివాసం అక్కడ దొరుకుతుందని ఆశించి యేసు నా వైపు చూడయ్యా, నేను నీ వైపు చూస్తా ఉన్నాను, క్షమించని ఎవరైతే వచ్చారో నీ దగ్గరికి, పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వారి జీవితాలు అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి. ఎందరైతే వాక్యం విని మా శరీర బలహీనతలు ఉన్నాయి, బాగు కావాలని ఆశిస్తున్నాడు, ముట్టి స్వస్థ, ప్రతి విధమైన రోగాన్ని బంధించేస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరిలో వారు వెలుగు సంబంధులుగా ఉండే కృప దయచేయండి. అడుగు వాటిని ఇస్తానని చెప్పారు. ఎవరైతే వారి అక్కర్లను మీ వైపు చూచుచు అడుగుతున్నారో అక్కర్లను తీర్చమని మహాఘనుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మిమ్మలను బహుగా దీవించునుగాక.